వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కోడెలను కాపాడటం ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ కి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించాలన్నారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతోందని మండిపడ్డారు. కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని వెంటనే బకాయి పడిన 18,000 కోట్ల రూపాయలను రైతులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటలు కాదు 48 రోజులు గడిచినా రైతులకు వడ్ల కొనుగోలు డబ్బులు రావడం లేదన్నారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలన మూగ జీవాల చావుకొచ్చింది. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టుపెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టుపెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా